రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ పర్వంలో ఈ రోజున స్వతంత్ర అభ్యర్థి అయిన మామిడి మల్యాద్రి అలియాస్ ఆంజనేయ ప్రదీప్ అనే వ్యక్తి తన నామినేషన్ దాఖలు చేశారు. కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం బోగనంపాడు పంచాయతీ చెరువు కొమ్మపాలెం గ్రామ కాపరస్తుడు ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ప్రజలకు అత్యంత చేరువలో వైద్యం అందిస్తూ తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కొండపి నియోజకవర్గం ప్రజలకు ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తానని అతని మేనిఫెస్టోలో తెలియజేశారు. అదేవిధంగా వికలాంగులకు మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ముందుకు అడుగులు వేస్తానని స్వర్ణ అభ్యర్థి మామిడి మాల్యాద్రి మీడియా పరంగా వివరించారు. కొండపి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఎంకేఎల్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ రన్ చేస్తాను. ఆ ఫౌండేషన్ రన్ చేసే క్రమంలో ప్రజలకు ఇంకా చేరువ అవ్వాలంటే రాజకీయాలు కరెక్ట్ అనిపించినాయి. దానికోసమే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. నేను గెలవకపోయినా నేను ఒక వాగ్దానం చేస్తున్నాను ప్రజల కోసం. ఏం చేస్తున్నావు అంటే మహిళల కోసం వడ్డీ లేని రుణం ₹1,00,000 వరకు ఇచ్చి 4 నెలలు వాళ్ళని ఎటువంటి ఈఎంఐలు అడగకుండా 5వ నెల నుంచి ఈఎం రూపాయలు తీసుకొని మళ్ళీ కొత్త వాళ్ళకి వాటిని ఇస్తూ అట్లా మన నియోజకవర్గంలో రాబో 5 సంవత్సరాల్లో 12,000 మంది వరకు నేను మహిళా వ్యాపారస్తులను తయారు చేస్తానని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. రెండోది వికలాంగులు. మన నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం 8,000 మంది వరకు వికలాంగులు ఉన్నారు. అందులో కనీసం 5,000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానని రెండో మాట కూడా చెప్తున్నాను. మూడవది ప్రతి ఇంటిని మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఏ ఒక్క ఇంటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అనే విధంగా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను.